కానీ మళ్ళీ శరీరానికి 3 అవస్థలు ఉంటాయి. అందరికీ తెలిసిన 3 అవస్థలు ఉంటాయి. ఒకటి జాగృత్, మెలకువ. ఇంకోటి స్వప్న. ఇంకొకటి స్వప్న అంటే కళలు వచ్చే కళల ప్రపంచం. స్వప్నం ప్రతిరోజు రాకపోవచ్చు, కళ్ళు వస్తూ ఉంటాయి, అది స్వప్న అవస్థ. లేదంటే డైరెక్ట్ గా మెలకువ అవస్థ కాస్త సుషుప్తిలోకి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ గా నిద్రపోగానే వెంటనే బాగా అలిసిపోయిన శరీరం డైరెక్ట్ గా సుషుప్తిలోకి వెళ్ళిపోతుంది, జరగచ్చు. అప్పుడప్పుడు ఆలోచనలు ఎక్కువైపోయి అశాంతి ఎక్కువై అలజడి ఎక్కువైపోయినప్పుడు సుషుప్తిలోకి వెళ్ళదు. అలా అని చెప్పి మెలకువలో కూడా పూర్తిగా ఉండదు, మధ్యలో ఉంటుంది, అది స్వప్నావస్థ. ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి. ఒక పొరపాటు చిన్నగా నిద్ర పట్టినప్పటికి కూడా ఒక కళల ప్రపంచం అనేది ఏర్పడుతుంది, అది స్వప్నావస్థ. రెగ్యులర్ గా వస్తాయని కాదు స్వప్నావస్థ. స్వప్నావస్థ కూడా చాలా సార్లు ప్రతి 3 రోజులకు ఒకసారి ఏదో కళగంటూ ఉంటాడు. దాని మళ్ళీ ఒక స్వప్న శాస్త్రం, ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. స్వప్న శాస్త్రం, బల్లి పడ్డం, తొండ శాస్త్రం, బలి శాస్త్రం, ఇవన్నీ కూడా అజ్ఞానమైన శాస్త్రాలు. కొద్దిగా మొహమాటం లేకుండా చెప్తున్నాను, వాటిని పక్కన పెట్టండి. పుట్టుమచ్చల శాస్త్రం, వాటన్నిటిని కూడా పక్కన పెట్టండి. మనం నమ్మేమంటే మాత్రం మన జ్ఞానం పడిపోతూ ఉంటుంది, దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. అండ్ రెండోది, ఎవడి పేరులో మార్చుకోండి. సార్ మీ పేరు సత్యనారాయణ కదా, SSSSSSTYA ఏంటి రాయండి, మొత్తం మీ జీవితం మారిపోతుంది అంటారు. అలాంటి కూడా మీరు నమ్మారంటే మాత్రం మీ జీవితం వెనక్కి వచ్చేస్తుంది. సత్యనారాయణ సత్యనారాయణే. ఇంగ్లీష్ లో అక్షరం మారుస్తావయ్యా, తెలుగులో మార్చు. సత్యనారాయణ తెలుగులో మార్చు. ఇంగ్లీష్ కాబట్టి ఇన్ని నాటకాలు జరుగుతున్నాయి, 26 అక్షరాలు కాబట్టి. తెలుగులో ఒకసారి మార్చు, సత్యనారాయణ అని చెప్పి ఎక్కడైనా ఒక అక్షరం కానీ మార్చు, మొత్తం నీ పేరే మతలం అయిపోతుంది. ఇంగ్లీష్ లో కాబట్టి ఒక ఏ యాడ్ చేసుకుంటాం, ఐ యాడ్ చేసుకుంటాం, ఇంకొక ఎన్ యాడ్ చేసుకుంటాం, ఇంకొక టీ యాడ్ చేసుకుంటాం. తెలుగులో ఏదో కొత్తగా చేర్చడం కానీ తీసేయడం కానీ జరగదు, అది తెలుసుకోండి. దాని ఎందుకంటే అది 26 అక్షరాలు, మంది 56 అక్షరాలు. ప్రతి దానికి కూడా మన ఇష్టం ఎలా కావస్తే అలాగే రాయొచ్చు. మన ఇండియన్ లో ఉన్న ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆ 26 అక్షరాలతోనే వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. వాడు ఆ భాషలో అంత మాధుర్యం లేదు, కానీ ప్రపంచం అంతా శాసిస్తున్నారు. చూడండి, ప్రపంచం అంతా శాసిస్తున్నారు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎనీథింగ్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళలో ఉన్న అచ్చులు 5, AEIO, మిగతావన్నీ అల్లులే. మనకు అచ్చులు ఇన్ని ఉన్నాయి. అందుకోసం సంపూర్ణమైన లాంగ్వేజ్ మనది. అందుకో కొన్నింటి పదాలు లేవు. బియూటి బట్, పియూటి పుట్. ఇక్కడ బట్ అంటారు, అక్కడ పుట్ అంటే ఎలా కుదురుతుందండి? బియూటి అక్కడ బట్, మరి పియూటి పట్ అవ్వాలి, పుట్ ఎందుకు అంటున్నారు? సో లాంగ్వేజ్ లో సంపూర్ణ లాంగ్వేజెస్. అందుకోసం పేరులో మార్పు అనే మాత్రం నమ్మదు, దాన్ని పక్కన పెట్టాడు. స్వప్న శాస్త్రాలు వస్తాయి, కళ్ళు ఎందుకు రావు? ఎదర పనులు చేస్తే కళ్ళు వస్తాయి. శుభ్రంగా ప్రశాంతంగా ఉంటే కళ్ళు ఎందుకు వస్తాయి? ఏ హీరో శుభ్రంగా నిద్రపోతాడు, పడుకోగానే నిద్రపోతుంది. చేయకూడని పనులు చేసినప్పుడే ఈ స్వప్నాలన్నీ వస్తాయి. వెరీ గుడ్, సంతోషం. ఇప్పుడు ఈ 3 అవస్థలు అనేది మనకు ఉన్నాయి, భగవంతుడు స్వతహాగా ఇచ్చాడు. ఈ 3 అవస్థలు లేకపోతే మనం మనిషి పెట్టలేదు. ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవేనండి. ఏదైనా కొత్తగా నిద్ర అనేది నువ్వు కొత్తగా సృష్టించుకోలేదు. ఈ మెలకు అనేది నువ్వేం సృష్టించుకోలేదు. ప్రాణాన్ని నువ్వు సృష్టించుకోలేదు. గుండె నువ్వు సృష్టించుకోలేదు. కిడ్నీస్ నీవి కావు, గుండె నీది కాదు. ఉన్నాయి కాబట్టి దర్జాగా నేనే అంటాను, నా వల్ల నేనే ఎవరికి సమస్యలేదు. అహంకారం ఇది. కానీ నీది ఏంటి? నీ సొంతం లేదు ఏంటి దీంట్లో? యు టెల్ మీ విచ్ ఈజ్ యువర్ ఓన్. నీ సొంతంగా నీ అంతను సంపాదించుకున్న వస్తువు ఒక్కటి ఉందా? మినిమం జ్ఞానాన్ని కూడా భగవంతుడు ఇచ్చాడు. గుండెలు, కిడ్నీస్, కాళ్ళు, చేతులు, నరాలు, నాలిక, వాక్కు, కర్మేంద్ర, జ్ఞానేంద్రియాలు అన్ని ఇచ్చాడు. మనసు అన్ని ఇచ్చాడు. నీ సొంతంగా తెచ్చుకున్నది ఏదైతే ఉందో దాన్ని భగవంతుడికి
అది ఆత్మానుభూతికి, ఆత్మ సాక్షాత్కారానికి ఒక బీజం. ఏది నాది కాదు, సత్యం సత్యం సత్యం. ప్రాణం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో ఏది నీకు తెలియదు. అన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఒక్కటి పట్టుకెళ్ళాం. బట్టలు కూడా తీసేస్తారు, బట్టలు కూడా తీసేస్తారు. అందుకోసం తీసేయమన్నారు బట్టలు. ఏది వెళ్ళకూడదు అని ఏదో మనం ఫిజికల్ గా తీసేస్తున్నాం, బట్టలు కూడా తీసి అర్థం చేస్తున్నాం. కానీ పట్టుకెళ్ళమని పట్టుకెళ్తూ ఉన్నాడు. పాపాలు పుణ్యాలు అవి మాత్రం పట్టుకెళ్తాడు, అవి మాత్రం వదలడు. ఆ చిప్ చాలా డేంజరస్ అండి, అది చాలా డేంజరస్. దాన్ని మళ్ళీ కరెంట్ ఇలా పాస్ అవ్వగానే మొత్తం పుష్కని బయటకు వచ్చేస్తాయి దాంట్లో ఉన్నవన్నీ కూడా. ఇప్పుడు డౌట్ వస్తుంది, అది ఎప్పుడైతే ప్రాణం శరీరాన్ని వదిలిపెట్టేస్తుందో అది మరణం. ఎప్పుడైతే ప్రాణం శరీరాన్ని వదిలిపెట్టేస్తుందో దాన్ని మరణం అంటారు. అంటే ఎండ్, ది ఎండ్. ఈ జన్మకి షో అయిపోయింది, ఇంకెళ్ళిపోవచ్చు మనం. కానీ గాఢ నిద్ర అవస్థలో ఏమీ తెలియదు, అన్నీ ఉంటాయి. ప్రాణం ఉంటుంది, మనస్సు ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి. ఆ ప్రాణానికి మళ్ళీ చైతన్య రూపంగా ఆత్మ ఉంటుంది. అన్ని పనిచేస్తాయి, రక్త ప్రసరణ జరుగుతుంది, గుండె కొట్టుకుంటూ ఉంటుంది. కొన్ని పని చెయ్యవు తప్ప మిగతావి అన్ని పని. ఆహారం అరుగుతూ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ కూడా పనిచేస్తూ ఉంటుంది, కిడ్నీస్ కూడా తెలియకుండా పనిచేస్తూ ఉంటాయి, యూరిన్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది, ఆహారం డైజెస్ట్ అవుతూనే ఉంటుంది. కానీ నీకు మాత్రం ఏమీ తెలియని స్థితి అనేది ఉంటుంది. ఈ స్థితిని ఎందుకు పెట్టాడు తెలుసా అండి భగవంతుడు? దాన్ని అది ఆ వెనకాతల సత్యాన్ని గ్రహించాడు. ఈ స్థితిని ఎందుకు పెట్టాడంటే, ఓ మానవుడా, ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గరికి వస్తున్నావు, ప్రతిరోజు కూడా నువ్వు ఆత్మను అనుభూతి పొందుతున్నావు, ప్రతిరోజు కూడా గాఢ నిద్రలో నువ్వు బ్రహ్మానందాన్ని పొందుతున్నావు. మళ్ళీ మెలకు వచ్చేసరికి మాయకు లోనైపోతున్నావు. మళ్ళీ మెలకువకు రాగానే అలజడి, అశాంతి, ఇంకన్నీ కూడా ఇంకా ఎవరి పనులు వాడు చేసుకుంటూ ఉంటుంది. నీ పనులు నువ్వు చేసుకుంటా, నీ లోపల వీటి పనులు చేసుకుంటూ ఉంటాయి. అది సో ఎంత ఆనందాన్ని అనుభవించావే గాఢ నిద్రలో. ఒక్కసారి ఫ్రెష్ అయిపో, అన్ని మర్చిపోయి, అలసట, గిలసట, ఆలోచన అన్ని మర్చిపోయావు, అన్ని రికార్డ్ అయ్యా. ఈ రోజు ఏం చేసామో నిద్రపోయినది మాత్రం మర్చిపోలేదు కదా. నిద్రపోయిన తర్వాత అన్ని మర్చిపోలేదు. ఏదో చిన్నప్పటి నుంచి పెద్ద ఇప్పుడు నిన్న వాడు కొట్టాడు, వాడికి 100 రూపాయలు అప్పు ఇచ్చాను, వీడి దగ్గర 200 అప్పు తీసుకోవాలి, ఇవన్నీ కూడా అన్ని కూడా జ్ఞాపకం ఉంటాయి, అన్ని పనిచేస్తున్నాయి, ఇంక్లూడింగ్ మెమరీ. కానీ ఒక కర్మ చెయ్యట్లేదు. నీ శరీరంతో మనస్స వాచ కర్మణ పని చేయట్లేదు. కానీ ఒక రకమైన ఆనందమైన స్టేజ్ని అనుభవించావు, సుషుప్తి అవస్థలు, గాఢ నిద్ర అవస్థలు. అది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. ప్రతిరోజు ప్రతి మనిషి కూడా ఆత్మలోకి వెళ్ళి ఆత్మ స్వరూపాన్ని దర్శిస్తూ ఆత్మానందాన్ని పొందుతూ మళ్ళీ మెలకువలోకి వస్తున్నాడు. అలాంటప్పుడు మెలకులో కూడా ఆనందాన్ని పొందొచ్చు కదా. మెలకువస్థలో కూడా అటువంటి ఆత్మానందాన్ని 24/7 పొందొచ్చు కదా. అదే సాధన, అదే సాధన.